ఆ చావుకు కారణమైన పాపాన్ని చంపుతాడు. ఆయన మరణం కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. రా అని పిలిచాడు. మరణం పరిగెట్టుకుంటూ వచ్చింది. ఎంతో మంది నేను చంపాను, నిన్ను చంపేస్తానని అనుకుంది. మరణమా రా అని అన్నాడు. వచ్చిన మరణాన్ని ముళ్ళు విరిచినట్టు విరిచి పారేశాడు. 3వ దినాన తిరిగి లేస్తే ప్రజలందరూ చూసి నోరు మీద వేలేసుకున్నారు. మరియ పొద్దున్నే చూసి హా నా దేవా అని పిలిచింది. రబ్బుని అని పిలిచింది. ఎస్, నువ్వు నన్నే చూస్తున్నావు మరియా, నేను మరణాన్ని చంపేశాను. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఈరోజు మేము వెళ్ళే సమయానికి కొంతమంది పాస్టర్సు మరియు ప్రవీణ్ అన్న బెస్ట్ ఫ్రెండ్స్ హనుమంతరావు గారు మరియు ఇంకో బ్రదర్ ఉన్నారు. మా అన్న గురించి కొన్ని మాటలు మా ఛానల్తో పంచుకున్నారనమాట. వాళ్ళు చెప్తున్నట్టు అంత సుత్తి, అది అబద్ధం. అది ప్రవీణ్ అట్లాంటోడు కాదు, అసలు గానే కాదు. అది వేరే, అది జీన్, అది అంతే. అది వేసే రక్తం, అది అంతే. వేసే రక్తం ఎట్లుంటుంది అంటే ప్రవీణ్ లాగా ఉంటుంది. త్యాగం అంటే ఎట్లుంటుంది అంటే ప్రవీణ్ లాగా ఉంటుంది. హెల్పింగ్ అన్న గురించి చెప్పండి అన్న, ప్రవీణ్ అన్న గురించి. ప్రజలండి, నా పేరు హనుమంతరావు. ప్రవీణ్ పగడాలతో నాకు 25 years నుంచి సన్నిహితం ఉంది. ఇద్దరం కలిసి మేమందరం కొంతమంది కలిసి సికింద్రాబాద్ దగ్గర సిద్ధాపల్లం అని ఒక ఏరియా ఉంటుంది, అందులో ఒక రోజులు ఉండేవాళ్ళు. తర్వాత కొంతకాలం తర్వాత ప్రవీణ్ మధ్యప్రదేశ్ వెళ్ళడం జరిగింది. అక్కడ 11 సంవత్సరాలు ఉన్నాడు మిషనరీగా. అక్కడే చదువుకున్నాడు, కొంతకాలం జాబ్ చేశాడు. అందులో సేవలో కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. తర్వాత మినిస్ట్రీ కూడా చాలా కొన్నాళ్ళు, అంటే అనాథ పిల్లల్ని ఆయన పెంచడము, తర్వాత కొంతమందిని పాస్టర్లుగా తయారు చేయడం, ఇంకా అనేక కార్యక్రమాలు చేశాడు. ఇంకా మన క్రైస్తవ విశ్వాసం తరపున మన ఫేత్ని ఎలా డిఫెండ్ చేయాలో, మన ఫేత్ ఏంటనేది చెప్పడం అనేది చాలా రకాలుగా టీవీ ద్వారా, అనేక సోషల్ మీడియా ద్వారా చేశాడు. అందులో ప్రవీణ్తో కలిసి కూడా నేను చాలా మీటింగ్స్లో, చాలా చర్చలు కూడా పాల్గొన్నాము. అనేక యూత్ క్యాంప్స్లో కూడా మేము పాల్గొన్నాము. చాలా గొప్ప దైవజనుడు, దేనికి భయపడకుండా ధైర్యంగా సువార్త చెప్పే దైవజనుడు. తర్వాత ఇంకోటి ఏంటంటే అందరికీ సహాయం చేసే మంచి మనసున్నవాడు. ఈ చిన్న వయసులో మనం ఆయన్ని కోల్పోవడం చాలా బాధాకరం. కాబట్టి మీరందరూ కూడా ఆయన కుటుంబం గురించి, ఆయన కంపెనీ గురించి, సేవా కార్యక్రమాల గురించి మీరందరూ ప్రార్థన చేయాలని మీకు మనం చేస్తాం. థ్యాంక్ యూ.